మేడం సార్, మేడం అంటే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. లవ్ లిరికల్లో ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన, మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లం మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ నాకైతే కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తా. ఓకేనా? ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 మేము క్లిక్ చేసుకున్నాండి. క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసి ఉంటాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే 9:16 క్రాపింగ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది మూవ్ కొంచెం జూమ్ అనేది చేసుకొని అలాగే త్రీ డాట్స్ ఇచ్చి క్లిక్ ఫొటోస్ మీద వచ్చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. 9:16 క్రాపింగ్ చేసుకునండి అన్ని ఫొటోస్ అనేది. ఇలా అన్ని ఫొటోస్ అనేవి క్రాపింగ్ చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 మళ్ళీ క్రాపింగ్ చేసుకునండి 9:16. సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది, ఫ్రేమ్ as PNG ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. PNG రూపంలో వచ్చేస్తుంది. ఇలా PNG రూపంలో వచ్చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కెమెరా కనపడుతుంది. ఇది కెమెరా అనేది ఆన్ చేసుకునండి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత టెస్ట్ యానిమేషన్ అనేది ఇచ్చేసిండాను. మీరు ఓన్లీ అన్ని రీప్లేస్మెంట్ మాత్రమే పెట్టేస్తాండి. ఇలా స్టార్టింగ్ బిక్మర్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిక్మర్ దగ్గరకు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మీరు ఓన్లీ రీప్లేస్మెంట్ మాత్రమే పెట్టేసుకోండి. ఇక్కడ వీడియో అనేది ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇలా వీడియో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి ఇలా మీరు రీప్లేస్మెంట్ అనేది మాత్రమే రీప్లేస్మెంట్ పట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత టెస్ట్ యానిమేషన్ కానీ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 5.07 millisecond దగ్గరకు వచ్చేసి రీప్లేస్మెంట్ మాత్రం పెట్టేసుకోండి. ఫోటో 1 మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి 9:16 క్రాపింగ్ చేసుకున్నారు ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా మీకు స్కోర్ ప్లేస్ మళ్ళీ ఫోటో 2 ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ మాత్రం పెట్టేస్తానండి ఫోటో 2 కానీ. ఇలా మీరు ఓన్లీ ఫొటోస్ రీప్లేస్మెంట్ మాత్రమే పెట్టేస్తానండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి అన్ని ఫొటోస్ అనేది. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఫోటో 4 ఉంటుందిగా, ఇలా ఫోటో గ్రీన్ షేప్ ఉంటుందిగా, ఈ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసింది. ఇలా మీడియా వచ్చేసి మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ మాత్రం ఇలా పెట్టేసేయండి. నేను ఎలా పెట్టేస్తున్నాను చూడండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసిన తర్వాత మరి 1 సెకండ్ అనేది ఇలా చూసుకోండి, మీరు కరెక్ట్ యాడ్ చేసినారో లేదా అనేది చూసుకోండి. టెస్ట్ యానిమేషన్తో లేదా కొంచెం చూసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.